అందరికీ జేబీ. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టి ఆయన కెరియర్ని రాజకీయంగా సొంతంగా రాజకీయంగా ఎదగటానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, పలు విధాలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి 2014 వరకు ఫెయిల్యూర్ అనేది లేదు, సక్సెస్ రేట్లోనే పెరిగిపోతూనే వస్తుంది. గ్రాఫ్ అనేది 0తో స్టార్ట్ అయ్యి 100% సక్సెస్ రేటుకి వెళ్ళిన స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి జగన్ రాజ్యంలో 16 ఏళ్ల రాజకీయ పాలన పూర్తిగా వస్తుంది. సో ఎందుకు ఇదంటే, ఇప్పుడు పార్టీ స్థాపించి 16 ఏళ్ళుగా వస్తుంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి సేమ్ దగ్గర అదే కాలం అవుతుందని కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతే కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పార్టీ ప్రారంభించడం జరిగింది. సో ఒక్కసారి మనం ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్ గ్రాఫ్ అనేది ఏ స్టేజీలో ఉంది, ఎందుకు ఎలా ఉంది అనేది కూడా అర్థమవుతుంది. రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందారు. ముఖ్యమంత్రి సీటు ఈయన అడిగాడో లేదో ఎవరికి తెలియదు. ఆ తర్వాత ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే సొంత పార్టీలోనే అంటే కాంగ్రెస్ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులు కావచ్చు, రాజశేఖర రెడ్డికి వ్యతిరేకులు కావచ్చు, ముఖ్యమంత్రి పదవి తనకు కావాలన్నాడంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర వాళ్ళ చెవుల్లో ఊది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతను తీసుకొచ్చిన పరిస్థితులు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. ఇందులో కొంతవరకైనా వాస్తవం జరిగిందని ఒప్పుకోవాలి ఎవరైనా. లేకపోతే సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి మీద అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనంతరం ఆయన కాంగ్రెస్తో విభేదించారు, బయటకు వచ్చారు. వాళ్ళ నాన్నగారు అయినటువంటి స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన మరణ వార్త విని తట్టుకోలేనటువంటి ఆయనకి అమితమైనటువంటి అభిమానులు కొందరు రాష్ట్రంలో ఆయన మరణ వార్త విని చనిపోయినటువంటి వాళ్ళు, మరణించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అప్పుడు తను ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితులు మొత్తాన్ని లిస్ట్ అవుట్ చేశాడు. వాళ్ళందరినీ ఓదార్పు యాత్ర అనే ఒక యాత్రతోటి ఆయన ఆంధ్రప్రదేశ్ నలుమూలలా చుట్టాడు. ఆ ఓదార్పు యాత్రకి తిరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారు అనే మాటలో కాంగ్రెస్ గవర్నమెంట్, నాటి కాంగ్రెస్ గవర్నమెంట్, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసయ్య గారు కావచ్చు, వాళ్ళ హయాంలో నడుస్తున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టేస్తున్నారు, ఇంకేమీ లేదు ఇక్కడ, ఆంధ్రప్రదేశ్లో మరో పార్టీ రాబోతుందని చెప్పేసి కోడై కూసిన పరిస్థితులు నాటి కాలంలో చూసాం. అనుకున్న రీతిగానే ఓదార్పు యాత్ర అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, కొన్ని చోట్ల మధ్యంతర ఎన్నికలు జరగటం, అక్కడ కూడా విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2014 ఎన్నికలకి పూర్తి స్థాయిలో ఆయన ఎన్నికల్లో పాల్గొనటం, దగ్గర 55 నుంచి 60 సీట్లు సాధించటం, ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన ప్రతిపక్షం ఎలా ఉంటుందో 14 నుంచి 19 దాకా కూటమి ప్రభుత్వం మీద ఒక గట్టి పోరాటం చేసినటువంటి యోధుడు అని చెప్పవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. సో అదేవిధంగా 19 ఎన్నికలకి పూర్తి స్థాయిలో ఆయన చెప్పిన స్లోగన్ ఒకటే, నాకు మీరు ఓటు వేయండి, ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క ఓటు వేయండి, నేను మీకు నచ్చితేనే నెక్స్ట్ అవకాశం ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దని చెప్పాడు. అయితే ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు 14 నుంచి 19 వరకు కూడా పాదయాత్ర చేశారు. సో ఈ పాదయాత్ర దేశ చరిత్రలోనే ఒక గట్టి మైలురాయిగా నిలబడినటువంటి పరిస్థితి. ఆ ఓదార్పు యాత్ర ఎలా జరిగిందో దానికి మించి పాదయాత్ర చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి కెరియర్లో మరలా అంత క్రేజ్ అయితే రాదు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర అని చెప్తున్నారు, కానీ మరి అది ఆ రేంజ్లో ఉంటుందో లేదో తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో రాష్ట్రంలో నలుమూలలా కూడా ఎక్కడ ఏ సమస్య ఉంది, ఏం చేయాలనేది మొత్తం బయటకు తీసుకొచ్చిన పరిస్థితులు. ప్రతి చిన్న సమస్య నుంచి ప్రతి పెద్ద సమస్య వరకు
ఎక్కడైతే దాగి ఉందో సమస్యలు వాటన్నిటిని కూడా ప్రజలను మేల్కొలుపుతూ తిరుగుతూ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు తన కాలినడకన వెళ్ళి ఎంతోమందిని రాష్ట్రంలో ఎన్నో విధాలుగా చూసి వారందరూ కూడా భరోసా ఇచ్చి 2019 ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా రాష్ట్ర తలరాతల్ని భవిష్యత్తును మారుస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అదే మాటతోటి అదే ఆలోచనతోటి అదే స్లోగన్ తోటి ఆయన పవర్లోకి వచ్చారు. సో పవర్లోకి వచ్చాం మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు నేడు కూటమి ప్రభుత్వం ఇవ్వలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని కాపీ కొట్టి కొన్ని పథకాలని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది, కానీ పూర్తిగా సక్సెస్ఫుల్గా చేయలేని పరిస్థితి. ఇంకోటి అంటే జగన్మోహన్ రెడ్డి కెరియర్లో ఒక గొప్ప మైలురాయి ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 1 సంవత్సరంలో నెరవేర్చడం జరిగింది. గాంధీ గారు కలలు కన్నటువంటి స్వరాజ్యం అని మనం మాట్లాడుతూ ఉంటాం, గ్రామ స్వరాజ్యం. అలాంటి స్వరాజ్యాన్ని నిజంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి రాజకీయ మేధావులు ఎన్నో రకాలుగా నేడు కూడా డిబేట్లు చర్చించుకునేటువంటి పరిస్థితి. సో మరి 16 ఏళ్ళు నిండిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఏం జరిగిందో ఏమీ అర్థం కాలేదు, కానీ వ్యతిరేకత ముందైతే కనిపించలేదు, కానీ దారుణాతి దారుణంగా 151 సీట్ నుంచి 11 సీట్లకు పడేసినటువంటి పరిస్థితి 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చవి చూసినటువంటి పరిస్థితి. ఒక్కసారి ఫ్యాను హై స్పీడ్లో తిరుగుతున్నటువంటి ఫ్యాను ఒక్కసారిగా స్లో అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికలకి ప్లాన్ ఏంటి, కథా కమామిషి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మళ్ళా పాదయాత్రలోకి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విధాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటికే చాలామంది పార్టీలు మారి కీలకమైనటువంటి నేతలు, బలమైన నేతలు ఉన్నారు కూడా వైసీపీని వీధిని రకరకాల పార్టీలు చేరిన పరిస్థితి. అయితే అక్కడ వాళ్ళకి పవర్స్ ఏం లేవు, కానీ మళ్ళా వైసీపీలకు రావాలనే ఆలోచనతో ఉన్నారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ల కెరియర్ని ఈజీగా అవలేలగా దాటారు. కానీ 2024లో పడినటువంటి బ్రేక్ 2019లో ఆ బ్రేక్ తొలుగుతుందా, రాష్ట్రానికే మరో బ్రేక్ ఇవ్వబోతున్నాడా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.